దసరా సేల్ వచ్చేసింది. చాలామంది ల్యాప్టాప్స్ కొనుక్కోవడానికి రెడీగా ఉండుంటారు. ఈ సేల్‌లోనే ఎక్కువ మంది ల్యాప్టాప్స్ అయితే పర్చేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ దసరా సేల్‌లో మనకి ల్యాప్టాప్స్ మీద చాలా హెవీ డిస్కౌంట్స్ అయితే వస్తాయి. సో మీరు కూడా ఈ దసరా సేల్‌లో ఒక మంచి ల్యాప్టాప్ కొనాలనుకుంటే గనుక ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. 20,000 నుంచి 80,000 మధ్యలో ఉన్న బెస్ట్ ల్యాప్టాప్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. అండ్ అలాగే మనకి ప్రెజెంట్ అన్ని ఆఫర్స్ రివీల్ అవ్వలేదు కాబట్టి నేను కొన్ని డీల్స్ అయితే ఎక్స్‌పెక్టెడ్ ప్రైస్ పెట్టాను. ఈ ప్రైజెస్ అయితే మీకు ఇంచుమించు ఒక 1000 అటు ఇటులో రావచ్చు. అండ్ అలాగే మీరు హెవీ డిస్కౌంట్ కావాలంటే కనుక 2 ట్రిక్స్ అయితే ఉన్నాయి. ఒకటి, మీరు అమెజాన్లో కొంటే కనుక ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వాడండి. ఫ్లిప్కార్ట్లో కొంటే కనుక మీరు హెచ్డిఎఫ్సి లేదా ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అయితే యూస్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా జీఎస్టీ అకౌంట్ ఉంటే కనుక మీరు వాళ్ళ జీఎస్టీ ఐడితో కొనండి. ఎక్స్ట్రా 18% డిస్కౌంట్ అయితే వస్తుంది. క్రెడిట్ కార్డ్తో కొనే వాళ్ళందరూ కూడా నో కాస్ట్ ఈఎంఐ ట్రిక్ అన్నట్లయితే ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈ డిస్కౌంట్ ట్రిక్స్ అన్ని కూడా మీకు నేను టెలిగ్రామ్లో స్టెప్ బై స్టెప్ పోస్ట్ చేశాను. మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పుడే జాయిన్ అవ్వండి. మీకు చాలా డీల్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా వస్తూ ఉంటాయి. 25th midnight ఆ డీల్స్ అన్ని మీరు టెలిగ్రామ్ ఛానల్లో ఈజీగా గ్రాప్ చేసుకోవచ్చు. మనం బిలో 20,000 రూపీస్లో ఒక మంచి ల్యాప్టాప్ అయితే నేను పిక్ చేశాను. అది ఏజర్ 1 ల్యాప్టాప్. సో ఇది మనకి రెగ్యులర్గా 23,000 ఉంటుంది. బట్ ప్రజెంట్ సేల్లో అయితే మనకి 18,999 అయితే వస్తుంది. ఈ ల్యాప్టాప్ మనకి ఇంటెల్ i3 11th జనరేషన్తో వస్తుంది. 8GB DDR4 ర్యామ్ ఉంటుంది. అండ్ అలాగే 512GB SSD కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది బేసిక్ లెవెల్ ల్యాప్టాప్. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 18,000 అలా ఉంటే కనుక ఈ ల్యాప్టాప్ చూస్ చేసుకోండి. మీరు జస్ట్ బ్రౌజింగ్ అండ్ మూవీస్ వాచింగ్ పర్పస్ అయితే ల్యాప్టాప్ అయితే మీరు పిక్ చేసుకోవచ్చు. 27,000 మీ బడ్జెట్ అయితే కనుక ఇక్కడ లెనోవో థింక్ 15 ల్యాప్టాప్ అయితే ఉంది. ఇది మనకి 15.6 ఇంచ్ డిస్ప్లేతో Ryzen 3 ప్రాసెసర్తో 8GB ర్యామ్ అండ్ 512GB SSDతో మీకు వస్తుంది. ఈ ల్యాప్టాప్ మనకి బ్యాక్ లైట్ కీబోర్డ్ కూడా ఉంది. స్టూడెంట్స్కి అయితే ఈ ల్యాప్టాప్ చాలా బాగుంటుంది. మీ బడ్జెట్ 30,000 బిలో ఉంటే కనుక ఈ ల్యాప్టాప్ తీసుకోండి. ఈ ప్రైస్ అన్ని కూడా నేను ఇంక్లూడింగ్ బ్యాంక్ డిస్కౌంట్స్తో చెప్తున్నాను. ప్రెసెంట్ వీటి ప్రైస్ అయితే మనకి 30,000 అబౌవ్ ఉంటుంది. 28,000 మీ బడ్జెట్ అయితే కనుక ఇక్కడ Asus VivoBook Go 14 ల్యాప్టాప్ అయితే ఉంది. ఇది మనకి Ryzen 7000 సిరీస్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇందులో మనకి 8GB DDR5 ర్యామ్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ అలాగే 1 year వారంటీ ఉంటుంది. Windows 11 ఇంక్లూడ్ అయి వస్తుంది. AMD గ్రాఫిక్స్ కూడా ఇందులో ఉంటుంది. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మంచి పర్ఫార్మెన్స్ ఉన్న ల్యాప్టాప్ మీకు కావాలంటే కనుక ఈ ల్యాప్టాప్ పిక్ చేసుకోండి. ఇది మనకి ప్రెసెంట్ ప్రైస్ అయితే 33,000 అబౌవ్ ఉంది. మనకి ఆఫర్లో 28,000కి వస్తుంది ఇంక్లూడింగ్ బ్యాంక్ డిస్కౌంట్. అండ్ అలాగే నో కాస్ట్ ఈఎంఐ ట్రిక్ మీరు వాడినట్లయితే ఇంకా ప్రైస్ అయితే డ్రాప్ అవుతుంది. 28,000లో ఇది మనకి కిల్లర్ డీల్ అని చెప్పాలి. కళ్ళు మూసుకొని తీసుకోండి. 30,000 నుంచి 40,000 బడ్జెట్లో మీరు ల్యాప్టాప్ కోసం చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి Acer Aspire 3 ల్యాప్టాప్ అయితే ఉంది. ఇది మనకి ఇంటెల్ i5 12th జనరేషన్ 512GB SSD అండ్ 16GB ర్యామ్తో రావడం జరుగుతుంది. ఒక మంచి బ్యాటరీ బ్యాకప్ ఉన్న ల్యాప్టాప్ మీరు 30,000 రూపీస్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే ఈ ల్యాప్టాప్ తీసుకోండి. వీళ్ళు నియర్లీ 8 hours బ్యాటరీ లైఫ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 36,000 మీ బడ్జెట్ అయితే కనుక ఇక్కడ మీకు Asus Vivo Go 15 అయితే ఉంది. ఇది మనకి 2023 మోడల్ అండ్ అలాగే Ryzen 7000 సిరీస్తో వస్తుంది. 16GB ర్యామ్ అండ్ 512GB SSD వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. Windows 11 ఇంక్లూడ్ అయి వస్తుంది. అండ్ అలాగే MS Office 2021 కూడా ఇంక్లూడ్ అయి వస్తుంది. ఈ ల్యాప్టాప్ అయితే మనకి ప్రెసెంట్ 35,000లో వస్తుంది ఇంక్లూడింగ్ కార్డ్ డిస్కౌంట్. ఈ ల్యాప్టాప్ అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంది కానీ దీనికి కీబోర్డ్ బ్యాక్ లైట్ అయితే లేదు. ఇది ఒక్కటే దీనికి కాన్ అని చెప్పాలి. సో ఇది మీకు పర్లేదు అనుకుంటే ఈ ల్యాప్టాప్ అయితే మీరు చూస్ చేసుకోండి. ఈ ల్యాప్టాప్స్ అన్ని మాకు వద్దు, మాకు బ్రాండెడ్ ల్యాప్టాప్స్ మీకు కావాలంటే కనుక ఇక్కడ మీకు HP ల్యాప్టాప్ 15 అయితే ఉంది. ఇది మనకి ప్రెసెంట్ 47,000 రూపీస్కి వస్తుంది ఆఫర్లో. రెగ్యులర్గా 50,000 ప్లస్ అయితే ఉంటుంది. ఈ ల్యాప్టాప్ మనకి i5 12th జనరేషన్తో వస్తుంది. 8GB DDR4 ర్యామ్ అండ్ 512GB SSD అయితే ఉంది. ఈ ల్యాప్టాప్ మనకి 2 years ఆన్ సైట్ వారంటీ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దీనికి బ్యాక్ లైట్ కీబోర్డ్ ఉంది. Windows 11 OSతో వస్తుంది. అండ్ అలాగే ఇంటెల్ Iris Xe గ్రాఫిక్స్తో కూడా వస్తుంది. ఈ HP ల్యాప్టాప్ 15లో మనకి ఫ్రంట్ కెమెరాకి ప్రైవసీ షట్టర్ కూడా ఉంటుంది. అన్ని విషయాలు ఈ ల్యాప్టాప్ పర్ఫెక్ట్ ఉంటుంది. బట్ బ్యాటరీ బ్యాకప్ అయితే కొంచెం పూర్ ఉంటుంది. సో మీకు నియర్లీ 4 to 5 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. HP బ్రాండ్లోనే మీకు కావాలంటే కనుక ఈ ల్యాప్టాప్ ఆ ప్రైస్ రేంజ్లో ద బెస్ట్ అని చెప్పాలి. అండర్ 50,000లో నెక్స్ట్ ల్యాప్టాప్ మీకు Lenovo IdeaPad Slim 3 అయితే ఉంటుంది. ఇది మనకి ఇంటెల్ i5 12th జనరేషన్ 16GB DDR5 ర్యామ్తో వస్తుంది. 512GB SSD అండ్ Windows 11 OSతో వస్తుంది. ఇది మనకి నియర్లీ 8 hours బ్యాటరీ లైఫ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎవరైతే బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలనుకుంటారో వాళ్ళ ఈ ల్యాప్టాప్ పిక్ చేసుకోండి. 50,000 బిలోలో ఇది ఒక కిల్లర్ డీల్ అని చెప్పాలి. ఇది మనకి రెగ్యులర్గా 50,000 ప్లస్ ప్రైస్ అయితే ఉంటుంది. బట్ మీకు కార్డ్ డిస్కౌంట్ అన్ని ఇంక్లూడ్ చేసుకుంటే 48,000 49,000కి అయితే రావడం జరుగుతుంది. 50,000 బిలోలో ఇంకొక కిల్లర్ డీల్ అయితే ఉంది. Honor MagicBook X16 ల్యాప్టాప్. మీకు సర్వీస్ పెద్ద ప్రాబ్లం లేదనుకుంటే కనుక ఈ ల్యాప్టాప్ చూస్ చేసుకోండి. ఎందుకంటే మనకి చాలామంది Honor ల్యాప్టాప్స్కి సర్వీస్ అనేది పెద్దగా లేదంటున్నారు. సో మీకు సర్వీస్ అంత పెద్ద ఇష్యూ లేదనుకుంటే ఈ ల్యాప్టాప్ ఈ ప్రైస్లో కిల్లర్ డీల్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇది ఇంటెల్ i5 13th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ అలాగే 16GB ర్యామ్ 512GB SSDతో వస్తుంది. 16 inch బిగ్ డిస్ప్లే. మూవీస్ చూడడానికి ఈ ల్యాప్టాప్ చాలా బాగుంటుంది. ప్లస్ పర్ఫార్మెన్స్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది. దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అండ్ అలాగే 1 year వారంటీ వీళ్ళు
ఆఫర్ చేస్తున్నారు. ఇంటెల్ ఐరిస్ ఎక్సీ గ్రాఫిక్స్ అయితే ఇంక్లూడ్ అయి వస్తుంది. సో ఈ ల్యాప్టాప్ అన్ని విధాలుగా పర్ఫెక్ట్ ఉంటుంది. బట్ దీనికి ఉన్న మేజర్ కాన్ అంటే సర్వీస్ అనే చెప్పాలి. అందరికీ సర్వీస్ ప్రాబ్లం వస్తుందని చెప్పను, కానీ బట్ మన దరిద్రం బాగోకపోతే మనకే రావచ్చు. సో ఇది మీకు పెద్ద కాన్ కాదనుకుంటే కనుక ఈ ల్యాప్టాప్ మీరు తీసుకోవచ్చు 50,000 బిలోలో. లేదు మాకు సర్వీస్ కావాలి, బెస్ట్ సర్వీస్ ఉన్న ల్యాప్టాప్ కావాలంటే మీరు నెక్స్ట్ చెప్పబోయే బ్రాండెడ్ ల్యాప్టాప్స్కి అయితే వెళ్ళిపోండి. 50,000 మీ బడ్జెట్ అయితే కనుక ఇక్కడ మనకి మ్యాక్బుక్ ఎయిర్ M1 చిప్ ల్యాప్టాప్ అయితే వస్తుంది. 50,000 బడ్జెట్లో మీరు ఏ విండోస్ ల్యాప్టాప్తో అయినా కంపేర్ చేసుకోండి. ద బెస్ట్ ల్యాప్టాప్ ఇది. మీరు కోడింగ్ వాడుకోవచ్చు, మల్టీ టాస్కింగ్ వాడుకోవచ్చు, ఎడిటింగ్కి వాడుకోవచ్చు. ఒక్కటేంటి అన్ని వర్క్స్ కూడా ఇది స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. నేను లాస్ట్ 3 yearsగా ఇదే ల్యాప్టాప్ అయితే యూజ్ చేస్తున్నాను. స్టిల్ అయితే నేను ఇదే వాడుతున్నాను ఎడిటింగ్ పర్పస్ అయితే. ఇది నియర్లీ మనకి 3 years ఓల్డ్ ల్యాప్టాప్. ప్రెజెంట్ మనకి సేల్లో ఆఫర్లో 52,000లో అయితే వస్తుంది. ఈ ల్యాప్టాప్ కనుక మీకు కొనాలనుకుంటే 52,000లో ద బెస్ట్ పిక్ అవుతుంది. ఈ ల్యాప్టాప్ ఎక్కువసేపు కూడా ఉండదు. మీకు 25th midnight మీరు ట్రై చేయండి, వెంటనే అయిపోతే సేల్ అయితే. ఇది చాలా మంది 50,000 బడ్జెట్లో ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వెంటనే ఈ ల్యాప్టాప్ కొంటారు యాపిల్ నుంచి. సో మీరు కూడా ట్రై చేయండి, ద బెస్ట్ ల్యాప్టాప్ ఇదైతే కనుక. 57,000 మీ బడ్జెట్ అయితే కనుక ఇక్కడ లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 ల్యాప్టాప్ ఉంది. ఇది మనకి i7 13th gen ల్యాప్టాప్. మీకు ఇందులో 16GB ర్యామ్ ఉంటుంది, 512GB SSD ఉంటుంది, Windows 11 ఇంక్లూడ్ అవుతుంది. ఈ ల్యాప్టాప్ మనకి రెగ్యులర్ గా 63,000 ఉంటే ప్రెజెంట్ సేల్ లో మనకి 57,000 అయితే వస్తుంది. లైట్ వెయిట్ గా ఉంటుంది, చాలా స్లిమ్ గా ఉంటుంది. స్క్రీన్ ఆన్ టైం నియర్లీ 5 hours అయితే వస్తుంది ఈ ల్యాప్టాప్. దీంట్లో యాంటీ గ్లేర్ రిఫ్లెక్షన్ ఉండడం వల్ల మీరు సన్లైట్ లో యూస్ చేసినా సరే రిఫ్లెక్షన్ అయితే చాలా తక్కువ ఉంటుంది. అండ్ అలాగే డిస్ప్లే మనకి చాలా బాగుంటుంది ఈ ల్యాప్టాప్ లో. మీరు ఎవరైతే మూవీస్ కానీ ఎక్కువ చూస్తుంటారో వాళ్ళకి కూడా ఈ ల్యాప్టాప్ చాలా బాగుంటుంది. పర్ఫార్మెన్స్ వైజ్ గా కూడా ఈ ల్యాప్టాప్ మనకి చాలా బాగుంటుంది. i7 13th generation తో వస్తుంది ఈ ల్యాప్టాప్. సో మీరు 57,000 బడ్జెట్ లో ఉంటే కనుక ఈ ల్యాప్టాప్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. 63,000 మీ బడ్జెట్ అయితే కనుక ఇక్కడ మీకు మ్యాక్బుక్ ఎయిర్ M2 చిప్ తో వస్తుంది. ఇది మనకి రెగ్యులర్ గా 93,000 ఉంటుంది. ప్రెజెంట్ మనకి ఫ్లిప్కార్ట్ లో ఒక బ్యానర్ అయితే ఇచ్చారు. ఇది మనకి నియర్లీ 64,000 అయితే వస్తుంది. ఇందులో మనకి M2 చిప్ అయితే ఉంటుంది. ప్లస్ మనకి M1 చిప్ కి M2 చిప్ కి పర్ఫార్మెన్స్ వైజ్ గా డిఫరెన్స్ అయితే కన్ఫర్మ్ గా ఉంటుంది. మీకు 50,000 బడ్జెట్ లో స్ట్రిక్ట్ గా ఉన్నట్లయితే M1 చిప్ తీసుకోండి. 10,000 ఎక్స్ట్రా అయినా పర్లేదు అనుకుంటే కనుక M2 చిప్ కి అయితే వెళ్ళిపోండి. మనకి 64,000 లో ఒక మంచి గేమింగ్ ల్యాప్టాప్ మీకు కావాలంటే కనుక ఇక్కడ మనకి MSI Think 15 ల్యాప్టాప్ అయితే ఉంది. ఇది మనకి i7 13th gen తో వస్తుంది. 16GB ర్యామ్ అండ్ 512GB SSD, 15.6 inch డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. ఇది మనకి గేమింగ్ ఎవరైతే ఆడతారో వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇందులో మనకి RTX 3050 గ్రాఫిక్ కార్డ్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. అండ్ అలాగే 1 year వారంటీ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది రెగ్యులర్ గా అయితే మనకి 70,000 ప్లస్ ప్రైస్ అయితే ఉంటుంది. మాకు గేమింగ్ ల్యాప్టాప్ కావాలి 60,000 బడ్జెట్ లో అయితే కనుక ఈ ల్యాప్టాప్ బ్లైండ్ గా తీసుకోండి, చాలా బాగుంటుంది ఆ ప్రైస్ రేంజ్. నెక్స్ట్ మీరు 1 lakh ఎబో పెడతాను అనుకుంటే కనుక ఇక్కడ మనకి ఒక క్రేజీ డీల్ అయితే ఉంది. రెగ్యులర్ గా మనకి 1,50,000 ఉంటుంది ఈ ల్యాప్టాప్. సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 Pro. నేను రీసెంట్ గా వచ్చిన ఆఫర్లో 1,10,000కి తీసుకున్నాను. నాకు GST అకౌంట్ అయితే ఉంది. నాకు ఇంకా 18% ఎక్స్ట్రా తగ్గింది. నాకు పడిన ప్రైస్ అయితే ఫైనల్ గా 94,000. మీకు GST లేకపోతే కనుక 1,10,000 రూపీస్కి గెలాక్సీ బుక్ 4 Pro అయితే మీకు వస్తుంది. ఈ ల్యాప్టాప్ అయితే చాలా బాగుంటుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ల్యాప్టాప్ మెయిన్గా నేను కొంది డిస్ప్లే గురించి. డిస్ప్లే మనకి సామ్సంగ్ వాళ్ళదే చాలా బాగుంటాయి కదా, మూవీస్ చూద్దాం అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అని డౌట్గానే కొన్నాను. బట్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. నేను నా రీల్స్ అన్నీ కూడా ఎడిటింగ్ అందులోనే చేస్తున్నాను. ఇది మనకి హెవీ ఎడిటింగ్ అయితే వర్క్ అవ్వదు. మీరు ఎడోబ్ ప్రీమియర్ ప్రో అలాంటివి వాడతానంటే కనుక ఇది వర్క్ అవ్వదు. బట్ మీరు ఫిల్మోరా వాడతాను, బేసిక్ రీల్స్ వీడియోస్ ఎడిటింగ్ చేస్తానంటే కనుక ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను రికార్డ్ చేసే ఈ వీడియో కూడా ఈ ల్యాప్టాప్లోనే ఎడిటింగ్ చేస్తాను. ప్రీవియస్గా వచ్చిన వీడియోస్ కూడా ఈ ల్యాప్టాప్లో ఎడిటింగ్ చేశాను. రెండరింగ్ స్పీడ్ కూడా చాలా బాగుంది. ఈ ల్యాప్టాప్లో మనకి Ultra 7 లేటెస్ట్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. మనకి 16GB ర్యామ్, 512GB SSDతో వస్తున్నాయి. బిజినెస్ పర్పస్ ఎవరైతే వాడతారో ఒక మంచి ల్యాప్టాప్ కావాలంటే ఈ సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 Pro తీసుకోండి. ద బెస్ట్ డీల్. మీకు నియర్లీ 40,000 డిస్కౌంట్లో అయితే వస్తుంది. నేను పర్సనల్గా వాడుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను, లేకపోతే ఈ ల్యాప్టాప్ నేనైతే పిక్ చేసేవాను కాదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంత బాగుంది కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇవి ఫ్రెండ్స్ మనకి 20,000 నుంచి 80,000 బడ్జెట్లో ఉన్న ల్యాప్టాప్స్. ఇవే కాకుండా ఇంకా చాలా ల్యాప్టాప్స్ అయితే మనకి డీల్స్లో వస్తుంటే అవన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఈ ల్యాప్టాప్స్ అన్ని కూడా నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేశాను డీల్ వైజ్గా. ఈ ల్యాప్టాప్సే కాకుండా ఇంకా చాలా ల్యాప్టాప్స్ లిస్ట్ అయితే నేను గూగుల్ షీట్స్లో మీకు పోస్ట్ చేస్తాను. ఆ లిస్ట్ అంతా నేను గూగుల్ షీట్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లస్ ఆ ల్యాప్టాప్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ ల్యాప్టాప్ డీల్స్ అయితే వస్తూ ఉంటే వాటన్నిటి కోసం మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ జాయిన్ ఉండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ.